హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్. ఈరోజు రెసిపీ చూస్తున్నారు కదండి, క్రిస్పీగా ఉండే చక్కగా మంచి పునుగులు, అలాగే వేడివేడిగా ఉన్న పునుగులు, ఉల్లి టమాటో చట్నీ చాలా బాగుంటుంది కాంబినేషన్. ముందుగా దానికి కావాల్సింది ఏంటంటే ఇడ్లీకి సరిపడా, అంటే ఇడ్లీ ఎంతవరకు పులిస్తే వేసుకుంటామో పిండి అంతవరకు ఉంటే సరిపోతుంది. 5 గరిటెలు ఇడ్లీ పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి మాత్రమే, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, వీటన్నింటినీ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి మూత పెట్టి. ఎలాంటి ఈనో కానీ బేకింగ్ సోడా ఏం వేయాల్సిన అవసరం లేదు. అది మనకి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెట్టుకోండి. ఈ లోపల మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకుని అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే 2 టమాటోస్ తీసుకోండి. మీరు ఇంకా చట్నీ ఎక్కువ చేసుకుని మనం స్టోర్ చేసుకుందాం ఫ్రిడ్జ్లో అనుకుంటే ఒక వారం వరకు నిలువ ఉంటుందండి, అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం చేసి చూపిస్తున్నాను. దానికి సరిపడా మాత్రమే తీసుకున్నాను. అలాగే స్పైసీకి తగినట్లు పచ్చిమిర్చి, ఒక 2 నుంచి 3 వరకు వెల్లుల్లి, 1 ఇంచు వరకు అల్లం, అలాగే కొత్తిమీర కన్నా కూడా ఇక్కడ కొత్తిమీర కాడలు వేస్తే చాలా బాగుంటుంది, చట్నీ టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది. రుచికి సరిపడా ఉప్పు, అలాగే కాస్త పసుపు కూడా వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ రెసిపీ మనకి స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది కదండి చట్నీ, అలా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఎలాంటి పల్లీలు పప్పులు ఏం వాడాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ ఇలా చేసేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే కొంచెం వేసుకున్న వాళ్ళైతే కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు. వీటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. మనకి మగ్గిపోయినట్లు తెలుస్తుందండి. కొంచెం మగ్గిన తర్వాత మూత తీసుకుని ఒక టీ స్పూన్ వరకు ధనియాలు, పావు టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి అలా కలిపేసుకుని ఇంకా మనకి కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం పులుపుకు తగినట్లు చింతపండు యాడ్ చేసుకోండి. ఆల్రెడీ టమాటో కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి. ఆరిన తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. అందులోకి కొంచెం తాలింపు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే, స్పైసీగా చక్కగా ఉల్లి టమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా పునుగు రెడీ చేసుకుందాం. ఒక కడాయిలో నూనె డీప్ ఫ్రైకి సరిపడా తీసుకోండి. పునుగుల పిండి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని కొంచెం కొంచెం తీసుకుని పునుగుల్లా వేసుకోండి. ఒకవేళ పిండి పల్చన అయితే కనుక కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోండి. ఎలాంటి సోడా ఉప్పులు ఈనో కానీ ఏమీ యాడ్ చేయలేదండి. ఇలా సింపుల్గా వేసుకుంటే కనుక చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం గోధుమ పిండే వేసాం కాబట్టి. బయట కొనే పునుగులు ఒక 10 కూడా రావండి, అసలు టేస్ట్ కూడా బాగుండవు. కాబట్టి మనకి ఇంట్లోనే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా చక్కగా పునుగులు కావాలనిపించినప్పుడు ఇలా కొంచెం పిండి తీసుకుని ఇలా వేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి చట్నీ కూడా అంతే రుచిగా ఉంటుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఇది పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది చట్నీ. పప్పులు ఎలాంటివి ఏం వేయలేదు కాబట్టి, వేరుశనగ పప్పులు అలాంటివి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నిక్తాస్ కుకింగ్ హౌస్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.